ఓం శాంతి. అవ్యక్త బాప్దాదా మురళి, డేటు 13 మార్చి 69. మురళి యొక్క శీర్షిక ప్రేమ మరియు శక్తి, రెండు గుణాల యొక్క సమానత. ఆత్మాభిమాని అయి స్మృతియాత్రలో కూర్చున్నారా? స్మృతియాత్రలో కూడా ముఖ్యంగా ఏ గుణంలో స్థితులయ్యారు? స్మృతియాత్రలో ఉంటూ కూడా ముఖ్యంగా ఏ గుణస్వరూపంగా ఉన్నారు? ఈ సమయంలో ముఖ్య గుణం ఏమిటి? అందరూ తమ తమ ఆలోచన చెప్పారు. ఈ సమయంలో అందరూ విశేషంగా ప్రేమస్వరూప స్థితులై ఉన్నారు. కానీ ప్రేమతో పాటు వెనువెంట వర్తమాన సమయం యొక్క పరిస్థితులు అనుసరించి ఎంత ప్రేమ స్వరూపమో అంత శక్తి స్వరూపంగా కూడా ఉండాలి. దేవీల చిత్రంలో చూస్తే ముఖ్యంగా ఏ విశేషత ఉంటుంది? మీ చిత్రాన్ని ఎప్పుడూ ధ్యాసగా చూసుకోలేదా? దేవీల చిత్రం తయారు చేసేటప్పుడు కాళికా దేవికి తప్ప మిగతా దేవతల నయనాలు సదా ప్రేమతో చెమ్మగిల్లినట్లు చూపిస్తారు. ప్రేమలో మునిగి ఉన్న నయనాలు చూపిస్తారు. మరియు వెనువెంట వారి ముఖం ఏదైతే తయారు చేస్తారో ఆ ముఖంలో శక్తి సంస్కారం కనిపిస్తుంది. కానీ నయనాలలో ప్రేమ, దయ, శీతలత కనిపిస్తాయి. తల్లి స్థితి యొక్క ప్రేమ సంస్కారం నయనాలలో కనిపిస్తుంది. వారి వాహనం లేదా అస్త్రశస్త్రాలు వారి శక్తి స్వరూపాన్ని ప్రకటిస్తాయి. అలాగే శక్తులైన మీలో కూడా రెండు గుణాలు సమానంగా ఉండాలి. ఎంత శక్తి స్వరూపమో అంత ప్రేమ స్వరూపంగా ఉండాలి. ఇప్పటి వరకు రెండూ లేవు. అప్పుడప్పుడు ప్రేమ యొక్క అలలలో, అప్పుడప్పుడు శక్తి రూపంలో స్థితులవుతున్నారు. రెండూ వెనువెంట మరియు సమానంగా ఉండాలి. ఇది శక్తి స్థితి యొక్క అంతిమ సంపూర్ణతకు గుర్తు. ఇప్పుడు బాప్దాదాకి తన పిల్లల మస్తకంలో ఏమి కనిపిస్తుంది? మీ మస్తకంలో చూసుకున్నారా? ప్రాలబ్ధాన్ని చూసుకుంటున్నారా? లేక వర్తమాన సౌభాగ్యం యొక్క సితారా చూసుకుంటున్నారా? లేక ఇంకేదైనా చూసుకుంటున్నారా? ప్రతి ఒక్కరు తమ ఆలోచన చెప్పారు. 3 సంబంధాల ద్వారా 3 విషయాలు కనిపిస్తున్నాయి. అందుకే మీకు త్రిశూలం కానుకగా పంపారు. 3 సితారాలు కనిపిస్తున్నాయి. భవిష్య సితారా, వర్తమాన సౌభాగ్య సితారా మరియు పరంధామంలో మీ ఆత్మ యొక్క సంపూర్ణ స్థితి యొక్క సితారా. 3 సితారాలు కనిపిస్తున్నాయి. ఈ 3 సితారాలు చూసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు సితారాల మధ్యలో మేఘాలు వస్తాయి. అప్పుడప్పుడు సితారాల స్థానం మారుతుంది. అప్పుడప్పుడు రాలిపోతాయి. ఇక్కడ కూడా అలాగే నక్షత్రాల స్థానం మార్చుకుంటున్నాయి. ఒక్కొక్కసారి రాలిపోతున్నాయి. అప్పుడప్పుడు చూస్తే చాలా పైన, అప్పుడప్పుడు మధ్యలో, అప్పుడప్పుడు చాలా కింద కనిపిస్తున్నాయి. ఇప్పుడు స్థానం కూడా మారకూడదు. ఒకవేళ మారాలి అంటే ముందుకు వెళ్ళండి, కానీ క్రిందికి దిగకండి. అవినాశి సంపూర్ణ స్థితిలో ఎల్లప్పుడూ పైకి ఎక్కుతూ ఉండండి. పడిపోవడం అనే విషయమే లేదు. మంచి పురుషార్థులందరూ కూర్చున్నారు. ఇప్పుడు కేవలం స్థానం మారడం అనే విషయం మార్చుకోవాలి. కుమారిల ఫలితం ఎలా ఉంది? ఏమని భావిస్తున్నారు? విశేషంగా ఏ విషయంలో ఉన్నతి జరిగిందని భావిస్తున్నారు? ప్రతి ఒక్కరు తమ తమ విషయాలు చెప్పారు. స్మృతియాత్రలో లోపం ఉంది, అందువలన అంత అనుభూతి ఉండడం లేదు. అమృతవేళ స్మృతియాత్ర యొక్క అనుభవం అంతగా ఉండడం లేదు. సాకార బ్రహ్మ బాబా బయట చల్లటి గాలిలో విహరించేవారు. లక్ష్యం కూడా ఇచ్చేవారు. యోగం యొక్క అనుభూతి కూడా చేయించేవారు. ఈ విధంగా ఎవరైతే కుమారీలకు నిమిత్త టీచర్స్ ఉన్నారో వారు వారిని అరగంట ఏకాంతంలో విహరించనివ్వాలి. ఎలా అయితే ఆదిలో మీరు వేరువేరుగా కూర్చునేవారు. కొందరు సాగరపు ఒడ్డున,
కొందరు అక్కడ, కొందరు ఇక్కడ అలా కూర్చునేవారు. ఈ విధంగా అభ్యాసం చేయించండి. స్థానాలు కూడా ఇక్కడ చాలా పెద్దవిగా ఉన్నాయి. సాయంత్రం సమయం కూడా 7 గంటల నుండి 7:30 వరకు ఈ సమయం విశేషంగా మంచిగా ఉంటుంది. ఎలా అయితే అమృతవేళ సతోగుణి సమయము, అలాగే సాయంత్రం ఈ సమయం కూడా అలాగే ఉంటుంది. విహరించటానికి కూడా ఈ సమయాన్నే తీస్తారు. ఈ సమయంలో సంఘటనగా యోగం చేయించండి. మధ్య మధ్యలో అవ్యక్త రూపంలో మాట్లాడుతూ ఉండండి. అప్పుడు ఎవరి బుద్ధి యోగం ఇటు అటు వెళ్ళకుండా ధ్యాస ఉంటుంది. యోగం యొక్క సబ్జెక్టులో చాలా లోపం ఉంది. ఉపన్యాసం చెప్పటం, ప్రదర్శనీలో చెప్పటం, ఇదైతే ఈ రోజుల్లోని స్కూల్ కుమారీలకు ట్రైనింగ్ ఇస్తే చాలా బాగా చేస్తారు. కానీ ఈ జీవితంలో అతీంద్రియ సుఖం యొక్క అనుభవం చేసుకోవాలి కదా. కాబట్టి ఆ సమయంలో బాప్దాద యొక్క ఆహ్వానంపై వెళ్తున్నాను అని భావించండి. ఎలా అయితే బాప్దాద సైర్ చేస్తారో అలాగే మీరు కూడా బుద్ధి యోగ బలం ద్వారా సైర్ చేయగలరు. ఎప్పుడైతే స్మృతియాత్ర యొక్క అనుభవం చేసుకుంటారో అప్పుడు అవ్యక్త స్థితి యొక్క ప్రభావము మీ నయనాల ద్వారా, నడవడిక ద్వారా ప్రత్యక్షంలో కనిపిస్తుంది. మరలా వారి ద్వారా మాల తయారు చేయిస్తారు. ఆదిలో మీరే స్వయం మాల తయారు చేసేవారు కదా. ఈ గ్రూపుకి ఉత్సాహ ఉల్లాసాలు మంచిగా ఉన్నాయి. ఇక ఒక విషయం విశేషంగా ధ్యాసలో ఉంచుకోవాలి. ఒకరి సంస్కారాలు ఒకరికి తెలుసుకొని ఒకరి స్నేహంలో ఒకరు పూర్తిగా కలవాలి. ఎవరిపైనైనా విశేష స్నేహం ఉంటే వారితో ఎలా కలిసిపోతారో అలాగే అందరూ ఒకరికి ఒకరు కలవాలి. ఎప్పుడైతే ఇలా కుమారీలు ప్రత్యక్షం చేసి చూపిస్తారో అప్పుడు ఇతర కుమారీలకు కూడా సేవ చేయడానికి నిమిత్తులవుతారు. మరియు ఎవరైతే నిమిత్తం అవుతారో వారికి ఫలం కూడా లభిస్తుంది. అనేక కుమారీలకు ఉత్సాహ ఉల్లాసాలు ఇవ్వడానికి, వారిలో ఉన్నతి తీసుకురావడానికి మీరు షోపీస్. ఎంత ఉత్సాహంతో సాకారుడు నిరాకారుడు కలిసి ఈ ప్రోగ్రాం తయారు చేశారో అంతగానే దీని యొక్క కాంతిని చూపించాలి. అప్పుడు అనేక కుమారీల ఉన్నతికి నిమిత్తమవుతారు. మీ తోటి వారిని కూడా రక్షించగలరు. కుమారీలంటే బాప్దాదాకి విశేష స్నేహం. ఎందుకంటే బాప్దాద పరమ పవిత్రుడు మరియు కుమారీలు కూడా పవిత్రమైన వారు. కాబట్టి పవిత్రతను ఆకర్షిస్తుంది. వర్తమాన సమయంలో ఇదే ముఖ్య విశేషత ఉండాలి. ప్రతి ఒక్క మహారథి యొక్క కర్తవ్యము తమ గుణాలను ఇతరులలో నింపాలి. ఎలా అయితే జ్ఞానదానం చేస్తున్నారో అలాగే గుణదానం చేయాలి. జ్ఞాన రత్నాలను దానం చేయటం ద్వారా మహారథిగా పిలువబడుతున్నారు. అలాగే గుణాల దానం కూడా చాలా గొప్ప దానం. జ్ఞానం ఇవ్వడం సహజమే. గుణదానం చేయడంలో కొంచెం శ్రమ ఉంది. గుణాలు దానం చేయటంలో మహారథులలో మొదటి నంబర్ ఎవరు? జానకిదాది. ఈ గుణం వారిలో విశేషంగా ఉంది. ఇలా ఒకరి నుండి ఒకరు గుణాలు తీసుకోవాలి. ఆబు మ్యూజియం తయారీ విషయంలో బాప్దాద అడిగారు. దూరదేశీ మరియు విశాల బుద్ధి గల వారిగా అయి మ్యూజియం తయారు చేయాలి. మొదటే భవిష్యత్తును ఆలోచించి సమయాన్ని సఫలం చేసే గుణాన్ని ధారణ చేయాలి మరియు సమయానికి తయారవ్వాలి. త్వరగా మరియు సంపూర్ణంగా అయితే అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా లోపం ఉంటే ఆ లోపం వైపు అందరి దృష్టి వెళ్తుంది. ఇలా లోపం ఉండకూడదు. అందరి నోటి నుండి అద్భుతం అని రావాలి. మొత్తం దైవీ పరివారం మీ ముఖాన్ని మ్యూజియం అనే దర్పణంలో చూస్తారు. ఓం శాంతి.